మోస్ట్ ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ జీకే క్వశ్చన్స్ ఆన్ లార్డ్ హనుమాన్. ఎవరి మీదమ్మా? హనుమాన్ మీద జీకే క్వశ్చన్స్. ఎవరికైనా వస్తే మీరు దాన్ని చెప్పొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ హనుమాన్స్ మదర్? సో అంజనా. ఎవరమ్మా? అంజనా. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. సరే, మరి హనుమాన్ నేమ్ ఏంటి? హనుమాన్ మదర్ నేమ్ ఏంటి? అంజనా అని చెప్పారు. మరి హనుమాన్ చిన్నప్పుడు చైల్డ్హుడ్ నేమ్ ఏంటి? మారుతి. ఏంటమ్మా? మారుతి. హనుమాన్ ఒక అమ్మా, మీకు తెలియని మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఇప్పుడు అడగబోతాను, జాగ్రత్త వినండి. హనుమాన్ ఒక చిన్నప్పుడు చైల్డ్హుడ్ నేమ్ ఏంటమ్మా? మారుతి. వెరీ గుడ్. సో నెక్స్ట్, ఇప్పుడు హనుమాన్ ఒక తండ్రి పేరు? వెరీ గుడ్, క్లాప్స్ కొడండి. సరే, మరి హనుమానికి అంటే ఎప్పటికీ చావు ఉండదు అని ఒక వరాన్ని ఏ దేవుడు ఇస్తాడు? ఎవరమ్మా? బ్రహ్మదేవుడు. ఎవరిస్తారు? బ్రహ్మదేవుడు ఇస్తాడు. ఓకేనమ్మా. సరే, హనుమాన్ శ్రీలంక వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఏ రాక్షసిని చూస్తాడు? హనుమాన్ శ్రీలంక వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఏ రాక్షసిని చూస్తాడు? కెన్ ఎనీవన్? లంకిని. ఎవరమ్మా? లంకిని. ఆమె శ్రీలంకకి గార్డియన్, శ్రీలంకకి కాపలా. ఓకేనమ్మా, డన్. సరే, ఏ మౌంటైన్ ని హనుమాన్ క్యారీ చేస్తాడు? ఏ మౌంటైన్ ని హనుమాన్ క్యారీ చేస్తాడు? ఎక్సలెంట్, క్లాప్స్ చూడండి. సో ద్రోణగిరి. ఆ మౌంటైన్ పేరేంటమ్మా? ద్రోణగిరి. అందులో ఔషధం ఉంటది. నెక్స్ట్, హనుమాన్ కి స్టోరీస్, గ్రంథాలు ఇవన్నీ కూడా ఏ దేవుడు నేర్పిస్తాడు? ఎక్సలెంట్ అమ్మా, క్లాస్ వన్ పార్టీ. సో హనుమానికి ఒక జ్ఞానాన్ని, గ్రంథాలని, కల్చర్ ని ఇవన్నీ కూడా ఎవరు నేర్పిస్తారమ్మా? సూర్యదేవుడు నేర్పిస్తాడు. హనుమాన్ కి చిన్నప్పుడు ఇంజరీ అవుతుంది, తెలుసు కదా. ఏ దేవుడు ఒక వెపన్ వల్ల ఇంజరీ అవుతుంది? ఎక్సలెంట్, ఇంద్రుడు ఒక వెపన్ వల్ల ఇంజరీ అవుతుంది. ఆ ఇంద్రుడు ఒక వెపన్ పేరు ఏంటి? ఎక్సలెంట్ అమ్మా, క్లాప్స్ కొడండి. వజ్రాయుధం. క్లాప్స్. నెక్స్ట్, సరే, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఆ సీతాదేవిని కలడానికి హనుమంతుడు శ్రీలంక వస్తాడు. అప్పుడు సీతాదేవి హనుమాన్కి ఒకటి ఇస్తుంది. ఏంటి ఇస్తుంది? ఆర్నమెంట్. నెక్స్ట్, హనుమాన్ చెస్ట్ ఓపెన్ చేస్తే ఎవరి ఫొటోస్ ఉంటాయి? ఎవరమ్మా? చెప్పేస్తారు, ఎందుకంటే సినిమాలు చూశారు కాబట్టి. నెక్స్ట్, చాలా ఇంట్రెస్టింగ్ కూడా చూడమ్మా. నెక్స్ట్, సరే, హనుమాన్కి తన శక్తి ఏంటో హనుమానికి తెలియదు. ఫస్ట్ లో హనుమాన్కి తన శక్తి ఏంటో హనుమాన్కి తెలీదు. అలాంటప్పుడు హనుమాన్కి నువ్వు ఇంత శక్తివంతుడు అని ఎవరు చెప్తారు? కాదు, నువ్వు ఇంత శక్తి ఉంది నీలో అని ఎవరు గుర్తు చేస్తారు? ఎక్సలెంట్ అమ్మా, క్లాస్ చూడండి. ఎవరమ్మా? జాంబవంతుడు. ఎవరు గుర్తు చేస్తారు? జాంబవంతుడు గుర్తు చేస్తారు. నెక్స్ట్, సో నెక్స్ట్, హనుమాన్ చాలీసా ఎవరు రాశారు? హనుమాన్ చాలీసా ఎవరు రాశారు? హనుమాన్ చాలీసా ఎవరు రాశారు? కొంచెం ఇటుపక్క వెళ్తాను పడవ నువ్వు వీడియోలో. హనుమాన్ చాలీసా ఎవరు రాశారు? తులసీదాస్. ఎవరు రాశారమ్మా? తులసీదాస్. రామాయణంలో ఆంజనేయ స్వామి హనుమంతుడు ఏ కాండలో కనిపిస్తాడు? ఏ ఒక్క కాండ మొత్తం హనుమాన్ కోసం ఉంటది? కాదు. ఎక్సలెంట్, క్లాస్ కొనండి. ఓకేనమ్మా, డన్. నెక్స్ట్, ఏ యుగంలో హనుమాన్ పుడతాడు? ఈజీ క్వశ్చన్. ఏ యుగంలో హనుమాన్ పుడతాడు? ఎక్సలెంట్, క్లాస్ కొనండి. త్రేత యుగ. వెరీ గుడ్ అమ్మా కార్తీక్. నెక్స్ట్, హనుమాన్ ఒకరోజు విష్ణుమూర్తి దగ్గర ఉన్న గరుడ, నాకంతే వేగంగా ఎవరూ వెళ్ళలేరు, నేనే ఆకాశంలో వేగంగా వెళ్ళగలని గరుడ అహంకారంతో మాట్లాడుతుంది. అప్పుడు హనుమంతుడు అంటాడు, నేను నీకంటే ఫాస్ట్ గా ఎగిరి చూపిస్తానని చెప్పి గరుడు కంటే హనుమంతుడు చాలా వేగంగా పరిగెడతాడు. హనుమంతుడికి గరుడు కంటే ఫాస్ట్ గా వేగంగా వెళ్ళగలిగే శక్తి ఎవరిస్తారు? ఇంకా క్లారిటీగా
సూర్యదేవ్. ఎవరిస్తారమ్మా? సూర్యదేవ్. ఓకే.